తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే గనక, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ మాట మనం చూడొచ్చు. అంటే యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన తరువాత ఆయన నదిలో నుంచి ఒడ్డునకు వస్తున్న సమయంలో ఆకాశము తెరవబడడం, దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగి రావడం, ఆ సమయంలో తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇదే మాట మనకి మరలా ఎక్కడ కనబడుతుంది అంటే కనుక మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో 3వ లైన్లో అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి దేవుడు మరలా 2వ మారు యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందిన తరువాత తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే నేటి సంఘములో విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుచున్న మనలను గూర్చి కూడా దేవుడు ఈమె నా ప్రియ కుమార్తె, ఇతను నా ప్రియ కుమారుడు, వీరి యందు నేను ఆనందించుచున్నాను, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అనే సాక్ష్యాన్ని మనము కలిగి ఉంటే ధన్యులము, కలిగి లేకపోతే అన్యులమే.